మేడే నాడు నందమూరి బాలకృష్ణ మన ముందుకు వస్తున్నాడు. మిత్రుడిగా సరికొత్తగా అలరించనున్నాడు. మహాదేవ్ అనే కొత్త దర్శకుడు రూపొందించిన ఈ మూవీకి కృష్ణప్రసాద్ నిర్మాత. గతంలో బాలయ్యతో ఆదిత్య 369 వంటి వెరైటీ సినిమాలను నిర్మించిన కృష్ణప్రసాద్ ఈ చిత్రం కూడా కొత్త పందాలో సాగుతుందంటున్నారు. మిత్రుడు విశేషాలను ఆయన మనకు వివరిస్తున్నారు. ఈ మిత్రుడు సినిమా ఒక చక్కటి ఫ్యామిలీ డ్రామా, కొత్తగా ఉంటుంది. ఒక ఎంటర్టైన్మెంటే కాకుండా దీంట్లో మంచి సెంటిమెంట్ ఉంది. ఇది ఒక ఈ వేసవిలో ఒక మంచి చల్లటి చిరుజల్లులాగా ఉంటుంది. నేనేది ఆలోచించను రా, చెయ్యాలనుకుంటే వెంటనే చేసేస్తాను. దర్శకుడు కొత్తవాడైనా కూడా చాలా అంత కాన్ఫిడెంట్గా తీశాడు. ఎక్కడ కన్ఫ్యూజన్ లేదు. అనుకున్న సబ్జెక్ట్ అనుకున్నట్టుగా తీయగలిగాడు. ఒక మంచి కథను ఇచ్చిన విజేంద్ర ప్రసాద్ గారికి, మంచి మాటలు రాసిన రత్నం గారికి, మంచి మ్యూజిక్ ఇచ్చిన మణిశర్మ గారికి. ఆల్రెడీ మ్యూజిక్ చాలా కొత్తగా ఉంది, చాలా హిట్ అయింది. బాలయ్య బాబుకి నాకు ఉన్న అనుబంధం ఇవాళది కాదు, గత 20 సంవత్సరాలుగా. ఆదిత్య 369 ఒక సోషియో ఫ్యాంటసీ తీసి ఆ రోజుల్లో చాలా మంచి పేరు వచ్చింది నాకు. తర్వాత వంశానికి ఒకటి లాంటి ఫ్యామిలీ డ్రామా చేశాను, అది అంతే పేరు తెచ్చింది నాకు. తర్వాత బలేవాడి బాస్ లాంటి ఒక ఎంటర్టైన్మెంట్ తీశాను. ఇప్పుడు తీస్తున్న మిత్రుడు, ఈ మంచి సినిమా, ఈ మిత్రుడు అందరికీ మిత్రుడు అవుతానన్న నమ్మకం నాకు. కొట్టి వచ్చాడు